నిన్న మొన్నటి వరకు కరెంటు బిల్లుల పేరుతో కేవైసీ అప్డేట్ల పేరుతో అమాయకుల ఖాతాలు ఊడ్చేసిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చి సరికొత్త మోసానికి తెరలేపారు. మీ ఇంటి ముంగిట ఉండే నీటి కనెక్షన్పై కన్నేశారు. వాటర్ బిల్లు కట్టలేదు, వెంటనే చెల్లించకపోతే ఇప్పుడే కనెక్షన్ కట్ చేస్తామంటూ మీ మొబైల్కు మెసేజ్ వచ్చిందా? అయితే అలర్ట్గా ఉండండి. ఆ మెసేజ్ వెనుక ఉన్నది వాటర్ వర్క్స్ అధికారులు కాదు, మీ అకౌంట్ ఖాళీ చేయడానికి పొంచి ఉన్న సైబర్ కేటుగాళ్లు అంటున్నారు పోలీసులు. తాజాగా నగరంలో జరిగిన కొన్ని ఘోరాలే ఇందుకు నిదర్శనం. అసలేంటి ఈ వాటర్ బిల్ స్కామ్? ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన పరితాల వెంకట ఆదిత్య కుటుంబ సభ్యులకు వాటర్ వర్క్స్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. నీటి కనెక్షన్ నిలిచిపోతుందని భయపెట్టి ఫోన్ అన్లాక్ పిన్తో పాటు ఇతర వివరాలు సేకరించారు. అనంతరం వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై కస్టమర్ సపోర్ట్, ఎలక్ట్రిక్ బిల్ అప్డేట్ పేర్లతో ఏపీకే ఫైళ్లు పంపించారు. వాటిని ఇన్స్టాల్ చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మొబిక్విక్ యాప్ ద్వారా 6 విడతల్లో 5.30 లక్షలు కాజేశారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మరో కేసులో మేడిపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వృద్ధునికి వాటర్ మీటర్ కేవైసీ అప్డేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులమని నమ్మించి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. అనంతరం వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లు పంపించి వాటిని ఇన్స్టాల్ చేయించారు. బాధితుడు ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వివరాలు చెప్పకపోయినా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి 1.93 లక్షలు మాయమయ్యాయి. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయినాయి. సైబర్ మోసాలు చిన్న చిన్న అమౌంట్లలో కూడా చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి. చిన్న అమౌంట్లు అయినప్పటికీ కూడా బాధితులు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అమౌంట్స్ కూడా లాస్ అవుతా ఉంది. ఈ సందర్భంగా ఏమంటే ప్రస్తుతం ఇప్పుడు సొసైటీలో ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, నాట్ ఓన్లీ వాటర్ వర్క్స్ సంబంధించి కరెంట్ బిల్స్ కానీ ఇంకా వేరే గ్యాస్ బిల్స్ అని చెప్పేసి వీటిలలో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో రీసెంట్ గా చూసింది ఏంటంటే వాటర్ వర్క్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాటికి పేమెంట్స్ చేయాలి, లేకపోతే మీ యొక్క కనెక్షన్స్ కట్ చేస్తామని చెప్తూ మెసేజ్లు పంపిస్తారు. దాంతో వాళ్ళు కొన్ని ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడైతే మనం ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడు ఇమీడియట్ గా మన ఫోన్ కాంప్రమైజ్ అయిపోతుంది. మన యొక్క కంప్లీట్ మన యొక్క ఫోన్ డాటా అంతా కూడా వాళ్ళు చోరీ చేసి దాని నుంచి మన దగ్గర నుంచి బ్యాంక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మన మనీని వాళ్ళు గ్రాప్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల వాటర్ వర్క్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, వాహన ఈ-చలాన్, కేవైసీ అప్డేట్, గ్యాస్ కనెక్షన్ రెన్యువల్ వంటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలు లేదా బ్యాంకుల అధికారులమంటూ ఫోన్ చేసి భయాందోళనకు గురిచేస్తూ అనంతరం వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లు పంపిస్తున్నారు. ఆ ఫైళ్లను ఇన్స్టాల్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్పై యాక్సెస్ సాధించి బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ సేవలు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా నగదును కాజేస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను నమ్మవద్దని, వాట్సాప్లో వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే ఫోన్ అన్లాక్ పిన్, ఓటీపీలు, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని గమనించింది కూడా మేము ఏంటంటే, దీంట్లో మీరు ఒక గ్యాస్ బండ బుక్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఒక వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకున్నప్పుడు కానీ మీకు బుక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏమని చెప్తారంటే, మీరు బుక్ చేసుకున్న బుకింగ్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అయింది, మీకు రీక్రెడిట్ అవుతుంది, మీకు రిఫండ్ వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పేమెంట్ చేసి కనుక చేస్తే మీకు ఇమీడియట్ గా డెలివరీ అయిపోతుంది మీ వాటర్ కానీ ట్యాంకర్ కానీ అని చెప్తారు. చెప్పగానే మనం సరే మనకి ఎమర్జెన్సీ ఉంటుంది ఈ టైంలో, ఫస్ట్ అయితే మన అమౌంట్ ఎక్కడ పోతుందో మళ్ళీ రీఫండ్ అయిపోతుందని మనం మళ్ళీ పేమెంట్ చేస్తాం. మళ్ళీ మనం పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఈ అకౌంట్కి పంపించండి, సర్వర్ ప్రాబ్లం ఉంది ఆ అకౌంట్ అని చెప్తారు. మనం దానికి 2000 కావచ్చు, 4000 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి
మనం పేమెంట్ చేస్తే అది ఫ్రాడ్స్టర్స్ యొక్క అకౌంట్ అటు వెళ్ళిపోతుంది. సో ఈ సందర్భంలో మీరు ఏదైనా కనుక గమనించినట్లయితే ఇమ్మీడియట్గా మీ బ్యాంకర్స్కి కాంటాక్ట్ చేయడం కానీ 1930 ఆల్వేస్ మీకు అందుబాటులోనే ఉంటుంది. దానికి కూడా మీరు కాల్ చేసి జరిగిన నష్టాన్ని వివరించవచ్చు. మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, ఖాతా నుంచి డబ్బులు అక్రమంగా బదిలీ అయినట్లు గుర్తించినా వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంటున్నారు.